ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరు కూడా కల్కి అనే పదం విన్నా చూసినా అది ప్రభాస్ నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి అనే ట్రాన్స్ లోనే ఉంటున్నారు. ఇక తెలంగాణలో ఆల్రెడీ కల్కి 2898 ఏడి బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. 5 షోలకు ఇక్కడ అనుమతి కూడా లభించింది. ఇక అన్ని చోట్ల కూడా 5 గంటలకే షోలు పడబోతున్నాయి. అయితే బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దాని మీద దాడి చేశారనే చెప్పాలి. కల్కి అని ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు, బుకింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక అలాంటి వారికి ఒక షాక్ అయితే తగిలింది. కల్కి అని సెర్చ్ చేస్తే అక్కడ ప్రభాస్ కల్కి కాకుండా రాజశేఖర్ ప్రశాంత్ వర్మ తీసిన కల్కి అయితే కనిపిస్తోంది. ఆ కంగారు ఆతృతలో చూసుకోకుండా చాలా మంది దానికే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అలాగా ఏకంగా కొన్ని ఏరియాల్లో అయితే 6 షోలు కూడా ఫుల్ అయిపోయాయి. తీరా చివరకు చూస్తే అది రాజశేఖర్ కల్కి సినిమా అని తెలుసుకొని ఫ్యాన్స్ అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ తతంగాన్ని చూసిన వారంతా కూడా కల్కిని ట్రోల్ బాగా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్లానే, ఇదే బిగ్గెస్ట్ స్కామ్ అని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అప్పుడు సినిమా హౌస్ఫుల్ కాలేదని టైం చూసి ఇలాగ వదిలేరా అంటూ దారుణంగా ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ విషయాన్ని బుక్ మై షో కంప్లైంట్ చేస్తే సమస్యను పరిష్కరించిందట. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని, రాజశేఖర్ కల్కికి బుక్ చేసినా కూడా అది ప్రభాస్ కల్కి 2898 ఏడీకే వర్తిస్తుందని హామీ కూడా ఇచ్చారట. ఇక దీంతో ఫ్యాన్స్ అందరు కూడా కొంచెం శాంతించారు. క్షణాల్లో రాజశేఖర్ కల్కి ట్రెండ్ అయిందనే చెప్పాలి. బుక్ మై షో కూడా ఇలాగ తప్పులు చేస్తుందా, అసలు ఇలా ఎలాగ జరుగుతుంది అంటూ నెటిజన్లు అందరూ కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏది ఏమైనా కల్కి 2898 ఏడీలో ఊపులో ఈ కల్కి కూడా ట్రెండ్ అవుతుంది. కనీసం సరిగ్గా పేరు కూడా చూడకుండా టికెట్లు బుక్ చేయాలన్న తొందరలో చాలా చోట్ల ఇలాగే షోలు కూడా ఫుల్ అయిపోయాయట. అయితే రాజశేఖర్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నవ్వుతూ ఇమోజీలను కూడా షేర్ చేస్తూ ప్రభాస్ కల్కి సినిమాకి బెస్ట్ విషెస్ కూడా చెప్పారు.